subscribe to my channel. And also press this bell icon. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. Good morning, students. In our previous class lo 7th class social rains and rivers గురించి నేర్చుకున్నాం. అది పార్ట్ 1 లో ఓన్లీ రైన్స్ గురించి నేర్చుకున్నాం. రైన్స్ అనేది ఎలా రైన్ఫాల్ అనేది ఎలా జరుగుతుంది, ఓకేనా, వాటర్ వేపర్ అనేది ఎలా అవుతుంది, క్లౌడ్స్ అనేది ఎలా ప్రిపేర్ అవుతున్నాయి అనేది మనం పార్ట్ 1 లో నేర్చుకున్నాం. అలాగే ఈ పార్ట్లో మనం రివర్స్ గురించి నేర్చుకున్నాం, ఓకేనా. ఇన్ దిస్ పార్ట్ వీ విల్ డిస్కస్ ద వాటర్ విచ్ ఫ్లోస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ల్యాండ్. వాటర్ అనేది రైన్ఫాల్ అయిన వాటర్ అనేది ఎలా ల్యాండ్ పైన ఎలా ఫ్లో అవుతుందో అనేది మనం ఈ పార్ట్లో నేర్చుకుందాం, ఓకేనా. వాట్ హ్యాపెన్స్ టు ద వాటర్ దట్ ఫాల్స్ ఆన్ ద ఎర్త్, ఓకేనా. మనకు వాటర్ ఎర్త్ మీదకి వచ్చినప్పుడు అది ఏమవుతుంది, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఇట్ percolate into the soil, some flows on the surface of the land and the rest becomes the water vapor and mixes with air. ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఇట్ అంటే కొద్దిగా సాయిల్లోకి పీల్చుకుంటుంది అనమాట, సాయిల్లోకి ఇంకిపోతుంది. ఇంకొంచెం ఏమవుతుంది, వాటర్ వేపర్ గాలి నీటి ఆవిరిగా మారి అది ఎయిర్లో కలిసిపోతుంది, ఓకేనా. ఇంకొంచెం మనకి ఎర్త్ ల్యాండ్ మీద ఫ్లో అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆ ఫ్లో దాని గురించి నేర్చుకుందాం, ఓకేనా. ఫస్ట్ రివర్స్ ఏమైంది, హ్యావ్ యూ సీన్ రైన్ వాటర్ ఫ్లోయింగ్ ద స్మాల్ స్ట్రీమ్లెట్స్ ఆన్ ద స్లోపింగ్ ల్యాండ్. మనకి ఎప్పుడు చూడు రివర్ అనేది మనకి రైన్ఫాల్ అనేది ఎక్కువగా స్మాల్ స్ట్రీమ్స్ అనమాట, పల్లపు ప్రాంతాల్లో ఎక్కువగా ఫ్లో అవుతూ ఉంటుంది. వాటర్ ఫ్లోస్ ఇన్ స్మాల్ స్ట్రీమ్స్ ఫ్రమ్ ద మౌంటైన్ స్లోప్స్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. మనకి ఎక్కువగా రైనీ సీజన్లో వాటర్ అనేది రైన్ అనేది ఎక్కువగా పల్ల ప్రాంతాల్లో అలా ప్రవహిస్తూ ఉంటుంది. హౌవెవర్ దీస్ స్ట్రీమ్స్ డ్రై అప్ ఆఫ్టర్ సమ్ టైమ్. నెక్స్ట్ వాటర్ కట్స్ ఛానల్ ఆన్ ద మౌంటైన్స్, ఓకేనా. తర్వాత ఏమవుతుంది, మన రైనీ సీజన్లో వాటర్ అనేది ఒక పల్ల ప్రాంతాల్లో అలా ప్రవహిస్తూ ఉంటుంది. హౌవెవర్ తర్వాత ఏమవుతుంది, అది అలాగా డ్రై అయిపోతుంది అనమాట. ఆ సీజన్ మారేసరికి ఆ ప్రాంతం అనేది డ్రై అయిపోతుంది, ఓకేనా. వెన్ ఇట్ రైన్స్ అగైన్ వాటర్ ఫ్లోస్ డౌన్ ద సేమ్ ఛానల్స్. మళ్ళీ ఆ ప్లేస్లోనే మళ్ళీ ఎప్పుడు రైన్ పడినప్పుడు మళ్ళీ ఆ సేమ్ ప్లేస్లోనే మనకి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇన్ దిస్ వే రివర్ కర్సెస్ అండ్ రివర్ వ్యాలీస్ ఆర్ ఫార్మ్డ్. ఈ ప్రాసెస్లోనే మనకి ఏమేమిట రివర్ వ్యాలీస్ అనేది ఫామ్ అవుతున్నాయి అనమాట. ఎలాగా అలా వర్షం వచ్చినప్పుడు రైన్ పడి అవి వెళ్ళే పల్ల ప్రాంతాన్ని బట్టి మనకి నదీ ప్రాంతాలు అనేది ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్ట్రీమ్ ఇంటూ ఏ బ్రాడ్ రివర్. చూడండి, మనకి ఇప్పుడు వర్షం పడినప్పుడు చిన్ని సెలయేర్లు అనేది స్మాల్ స్ట్రీమ్స్ సెలయేర్లు అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి. అలా ఆ సెలయేర్లు అనేది బ్రాడ్ రివర్ అంటే పెద్ద నదిలా ఎలా మారుతుందో అనేది నెక్స్ట్ చూద్దాం. A river usually is in the form of thin stream. As it flows further, it gets bigger and broader. This happens because many small streams join it as the stream flows. సో ఈ చిన్ని సెలయేర్లు మనకి రైన్ఫాల్ అయినప్పుడు ఈ చిన్ని సెలయేర్లో అనేది వాటర్ అది ఫ్లో అయ్యి మనకి ఆ చిన్ని సెలయేర్లన్నీ కలిపి ఒక రివర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అలాగా ఫామ్ అయిన రివర్కి ఇంకా మనకి రైన్ పడినప్పుడు అది ఇంకా చిన్ని స్మాల్ స్ట్రీమ్స్ యాడ్ అయ్యి ఇంకా మనకి పెద్ద రివర్ అంటే ఆ రివర్ అనేది తన సైజుని పెంచుకుంటుంది. రివర్ ఆర్ స్ట్రీమ్స్ విత్ జాయిన్ ఏ లార్జర్ రివర్ ఆర్ కాల్డ్ ట్రిబ్యూటరీస్. ఇలాగా యాడ్ అయిన స్ట్రీమ్స్ అన్ని కలిపి ఒక పెద్ద బ్రాడ్ రివర్ అవుతుంది కదా, దాన్ని మనం ట్రిబ్యూటరీస్ అని అంటున్నాం. ఏమంటున్నాం, ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు. అలా ఫామ్ అయిన దానికి మనం ఉపనదులు అని అంటున్నాం. యాజ్ ద రివర్ బికేమ్ బిగ్గర్ అండ్ బ్రాడర్ ఇట్ ఫ్లో గెట్స్ స్లోవర్. మనకి రివర్ అనేది బాగా బ్రాడ్ అయినప్పుడు వాటి ఫ్లో అనేది అది స్లోగా అంటే తగ్గించుకొని వెళ్తుంది అనమాట, అది స్లోగా ఫ్లో అవుతూ ఉంటుంది. It starts disposing the
silt and sand it has carried on its bed or banks. చూడండి మనకి అలా ఫ్లో అయినప్పుడు నదిలో మనకి చాలా డస్ట్ అనేది మనం చూస్తూ ఉంటాం. అలా ఫ్లో అయ్యి ఆ రివర్ అనేది కొంచెం శాండ్ని సిల్ట్ని వదిలేసుకొని ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. దాన్నే మనం ఏమంటున్నాం, ప్లెయిన్స్, మైదానాలు అని అంటాం. మనం 6th క్లాస్లో నేర్చుకునే ఉంటారు మీరు మైదానాల కోసం. This caused the formation of plains. Do you remember the village on plains? You read about the last year. మనం చూసారా లాస్ట్ ఇయర్లో మనం ల్యాండ్స్ అండ్ ప్లెయిన్స్ గురించి నేర్చుకున్నప్పుడు మనం ప్లెయిన్స్ గురించి నేర్చుకున్నాం. ప్లెయిన్స్ అంటే ఏంటి, మైదానాలు. ఈ వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు వాటర్ అనేది కొద్దిగా శాండ్ని సాల్ట్ని కొద్దిగా వదిలేస్తుంది అనమాట. అది ఒండ్రు మట్టి అంటారు కదా, అది వదిలేసి ఫ్లో చేస్తుంది అనమాట. దాన్నే మనం మైదానాలు, అది ప్లెయిన్స్ అని అంటాం. As it nears the sea, the river gets even slower and is no longer able to carry the silt and sand. చూడండి మనకి రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటే అది ఇంకా బ్రాడ్ అవుతుంది కదా. బ్రాడ్ అయినప్పుడు అది ఏంటంట, సెయింట్ని అండ్ శాండ్ని క్యారీ చేయలేదు, అది వదులుకుంటూ అలా ఫ్లో అవుతూ ఉంటుంది. It deposits them on its own course, which then gets filled up when flowed water came again. They have to throw new channels to reach the sea. Thus, towards the end of its journey to the sea, a river forms a delta. చూడండి మనకి డెల్టా అంటే ఏంటి, మనకి ఇన్ అవర్ స్టేట్లో మనకి 2 బిగ్ డెల్టాస్ ఉన్నాయి. ఏంటంటే అవి కృష్ణా రివర్ అండ్ గోదావరి రివర్. ఈ రివర్స్లో మనకి బిగ్ డెల్టా అనమాట. ఇవి పెద్ద డెల్టా ప్రాంతాలు. ఈ ఏరియాలో గోదావరి అండ్ కృష్ణా రివర్ ఏరియాలో మనకి ఎక్కువగా మైదానాలు, ప్లెయిన్స్ అనేది ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, వాటర్ అది ఫ్లో అయ్యేటప్పుడు ఎక్కువగా ఒండ్రు మట్టిని దానికి ఉన్న డస్ట్ పార్టికల్స్ని అంతా వదిలేస్తుంది అనమాట. దాన్నే మనం డెల్టా అని అంటాం. ఇన్ అవర్ స్టేట్ వీ హ్యావ్ 2 మెయిన్ డెల్టాస్ ఆఫ్ గోదావరి అండ్ ద కృష్ణా రివర్. మనకి మ్యాప్లో చూడండి, మనకి ఎక్కువ గోదావరి రివర్, కృష్ణా రివర్ మనకి బే ఆఫ్ బెంగాల్కి దగ్గరగా కనిపిస్తుంది. వీ హ్యావ్ 2 large rivers flowing through our state, the Krishna and the Godavari. However, we also have a large number of rivers that have water only during the rainy season. Why is this on? చూడండి మనకి ఎక్కువగా ఈ గోదావరి కృష్ణా రివర్స్ అనేది ఎప్పుడు వాటర్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. అది అంత సాధారణంగా డ్రై అవ్వవు. కానీ మిగిలిన రివర్స్ చూడండి, అవి ఎక్కువగా డ్రై అయిపోతాయి అనమాట. ఓన్లీ రైనీ సీజన్లోనే ఆ రివర్స్లో మనకి వాటర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన సమ్మర్ కానీ వింటర్ కానీ ఈ సీజన్స్లో మనకి వాటర్ అనేది రివర్స్లో కనిపించదు. చూడండి రివర్స్ ఆఫ్ ఏపీ. మన ఏపీలో ఏ రివర్స్ ఉన్నాయో చూద్దాం. గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర, వంశధార, నాగావళి. దీస్ ఆర్ ద మెయిన్ రివర్స్ ఇన్ అవర్ ఏపీ. ఇందులో మనకి గోదావరి అండ్ కృష్ణ ఆర్ ద మెయిన్ డెల్టా రివర్స్ అనమాట. ఈ గోదావరి అండ్ కృష్ణ రివర్స్లోనే మనకి ఎప్పుడు వాటర్ అనేది కనిపిస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ గోదావరి కృష్ణ రివర్స్ అనేది ఎక్కడ పుట్టాయంట, వెస్టర్న్ ఘాట్స్. వీటి జన్మస్థలం ఎక్కడంటే వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమల్లో మనకి ఇవి అనేది పుట్టాయి. అందుకనే పశ్చిమ కనుమలు చూసారా, మనకి లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఎక్కువగా పశ్చిమ కనుమల్లో రైన్ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అది మనకి గోదావరి రివర్ అండ్ కృష్ణా రివర్ మనకి ఎక్కువగా పశ్చిమ కనుమల్లో వెస్టర్న్ ఘాట్స్లో పుట్టింది కాబట్టి అక్కడ ఎక్కువగా రైన్ఫాల్ జరుగుతుంది. వలన ఆ 2 రివర్స్లో మనకి ఇయర్ అంతా వాటర్ ఫ్లో అనేది జరుగుతూనే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఫ్లూడ్ ప్లెయిన్స్ అండ్ ఫ్లూడ్స్. నెక్స్ట్ వరద మైదానాలు, వరదల గురించి చూద్దాం. ఏ రివర్ డస్ నాట్ కంటైన్ సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఆల్ ద ఇయర్ అరౌండ్. విల్ ద రివర్ ఈజ్ ఫుల్లీ డ్యూరింగ్ ద రైనీ సీజన్. చూడండి మనకి రివర్ అనేది వాటర్ అనేది ఎప్పుడు కూడా మనకి ఇయర్ మొత్తం సేమ్ ఫ్లోలో ఎప్పుడు ఉండదు అనమాట. అది మారుతూనే ఉంటుంది. ఈ వర్షాకాలం రైనీ సీజన్లో మనకి ఎక్కువగా వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అప్పుడు రైన్ నిండుగా అంటే ఆ కాలం నిండుగా మనకి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. కెన్ యూ సీ ద రివర్ త్రూ ద వెరీ వైడ్ అండ్ ఇట్ హ్యాస్ హై బ్యాంక్స్. చూడండి మనకి ఈ పిక్చర్లో చూస్తే ఇక్కడ
రివర్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది. చూడండి ఇది చాలా వైడ్గా ఉంది, చాలా ఎత్తుగా ఉంది, ఇక్కడ కనిపిస్తుంది చూసారా. ఇక్కడ ప్లాంట్స్ అనేవి ఏమీ లేవు, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇలా వాటర్ ఫ్లో అవుతుంది కదా ఇక్కడ అనేది. ఇక్కడ కూడా మనకి ప్లాంట్స్ అనేది చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రివర్ బ్యాంక్ అనేది కూడా ఎత్తు అనేది తగ్గించుకుంది, అంటే ఇక్కడ వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అబ్జర్వ్ చేశారు కదా. ఏ రివర్ వ్యాలీ ఈజ్ ఫిల్డ్ విత్ శాండ్ అండ్ గ్రావెల్. ఈ రివర్ వ్యాలీ అనేది మనకి ఎక్కువగా ఫిల్డ్ దేంతో, శాండ్తోనూ మరియు రాళ్లతో ఎక్కువగా ఫిల్ అయ్యి ఉంటుంది. ద రివర్ ఫ్లోస్ ఏ స్మాల్ స్ట్రీమ్ అడ్మిస్ట్ దెమ్. You will notice that there are no trees here. This is become every year when it rains heavily, this valley filled with water, allowing no permanent trees or plants to grow here. This treeless bed is called the ఫ్లూడ్ ప్లెయిన్స్. చూడండి మనకి చెప్పారు కదా, ఫ్లూడ్ ప్లెయిన్స్లో మనకి ఎక్కడ ప్లాంట్స్ అనేది కనిపించలేదు. ఇది ఓన్లీ శాండ్తోనూ గ్రేవ్స్తోనూ ఫిల్ అయి ఉంటుంది అనమాట. దీన్నే మనం ఏమంటున్నామంటే ఫ్లూడ్ ప్లెయిన్స్ అంటున్నాం. వాటిని మనం వరద మైదానాలు అంటాం. ఓకేనా. నెక్స్ట్ floods have become a major problem in our country to recent years. Some parts of the country of the other is flooded every year during the rainy season. This causes several damages to people, crops and livestock. చూడండి మనకి ఈ ఫ్లూడ్స్ వల్ల, ఈ వరదల వల్ల చాలా ఇబ్బందులు అనేది కలుగుతూ ఉన్నాయి. ఎలా అంటే ప్రజలు నివసించడానికి కష్టంగా ఉంటుంది. క్రాప్స్ అంటే పంటలు పండించుకోవడానికి కూడా ఈ వరదలు అనేది సహకరించవన్నమాట. చూడండి ఎక్కువగా పంటల్లోకి వరి పంట చూసామంటే దాంట్లోకి వరదలు వచ్చేసి బాగా పాడైపోతూ ఉంటుంది. అది మళ్ళీ మనకి చేతికి రాదు కదా. అలాగే లివ్ స్టాక్ అంటే జీవకోటి మనుగడకు కూడా మనకి ఫ్లూడ్స్ అనేవి ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటున్నాయి. వెజిటేషన్ కవర్ ఆన్ ద ల్యాండ్. వెజిటేషన్ అంటే మనకి ట్రీస్, ప్లాంట్స్, గ్రాస్ అనమాట. వీటిని మనం రివర్ బ్యాంక్స్ దగ్గర పెంచడం వల్ల మనకి చాలా యూజెస్ అనేది ఉంటుందన్నమాట. అబ్స్ట్రక్ట్ ద రన్ ఆఫ్ రైన్ వాటర్ అండ్ స్లోస్ డౌన్ ద స్పీడ్ ఆఫ్ ఇట్స్ ఫ్లో. చూడండి ఈ వెజిటేషన్ అనేది ప్లాంట్స్, ట్రీస్, గ్రాస్ ఉండడం వల్ల మనకి ఫ్లో అనేది, ఆ వాటర్ ఫ్లో అనేది తగ్గుతుంది. దిస్ షోయింగ్ డౌన్ హెల్ప్స్ ద రైన్ వాటర్ టు పెర్సోలేట్ ఇన్ టు ద సాయిల్. చూడండి ఈ ప్లాంట్స్ మనకి ఆ వాటర్ ఫ్లో అయ్యే ప్రాంతంలో ఉండడం వల్ల మనకి ఆ వాటర్ అనేది సాయిల్లోకి పెర్సోలేట్ అవ్వడానికి కూడా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. Floods are often caused by sudden increase in the volume of water reaching a river. Vegetation allows the water to flow slowly into the river. చూసారా మనకి మనం ముందు చెప్పుకున్నాం, వాటర్ అనేది ఎక్కువగా యాడ్ అవ్వడం వల్ల వాటి ఫ్లో అనేది స్లోగా ఉంటుంది, అంటే తగ్గించుకుంటూ ఫ్లో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వెజిటేషన్ ఆల్సో హెల్ప్ టు ప్రివెంట్ ఫ్లూడ్స్ ఇన్ అనదర్ వే. ఇట్ రెడ్యూస్ ద ఇరోషన్ ఆఫ్ సాయిల్ బై రైన్ వాటర్. చూడండి మనకి ఈ వెజిటేషన్ అనేది ఆ ఏరియాలో ఉండడం వల్ల మనకి ఎరోషన్ అనమాట, భూమి కోత కూడా ఎక్కువగా గురి కాకుండా ఉంటుంది. భూమి కోత అంటే ఏంటి, మన భూమి అలా ఎక్కువగా హెవీ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు భూమిపై ఉండే ఒక పై లేయర్ అనేది కొట్టుకుపోతుంది అనమాట. అలా కొట్టుకుపోకుండా మనకి ఈ వెజిటేషన్స్ అంటే ట్రీస్, ప్లాంట్స్, గ్రాస్ ఉండడం వల్ల అది కొట్టుకుపోకుండా అలానే ఉంటుంది. This results in reduce of capacity of river to carry water. Thus, with even a little rain, the rivers are flooded and they overflow their banks. చూడండి మనకి ఈ వెజిటేషన్ అనేది లేకపోవడం వల్ల మనకి అదే తక్కువ వర్షం పడినా కూడా తొందరగా అనేది ఫ్లూడ్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి, వరదలు అనేది వస్తూ ఉంటాయి ఆ భూమి పై పొర పోవడం వల్ల. ఓకేనా. నెక్స్ట్ let us take the case of Ganga earlier to where dense forests of the Himalayas from where the Ganga is tributes the originate. చూడండి మనకి ఎగ్జాంపుల్ గంగా రివర్ తీసుకుంటే, గంగా రివర్ ఎక్కడ పుట్టింది, మనకి హిమాలయాల్లో మనకి గంగా రివర్ అనేది పుట్టింది. ఆ హిమాలయాల్లో ఎక్కువగా అడవులు ఫారెస్ట్స్ అనేవి అప్పుడు ఉండే అనమాట. ఈ మధ్యకాలంలో వాటిని ఎక్కువగా నరికివేశారు. నరికివేసినప్పుడు చూడండి
ఎప్పుడైనా ఎక్కువగా రైన్ వచ్చినప్పుడు వాటికి ఎక్కువగా వాళ్ళ ఆ చుట్టుపక్కల ఉండే ఏరియాకి ఎక్కువగా వరదలు అనేది రావడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అందుకే మనం ఎక్కువగా ఫారెస్ట్ని అంటే అడవుల్ని చెట్లని ఎక్కువగా నరకకూడదు. వాటిని అలా పెంచడం వల్ల మనకి రైన్ఫాల్ అనేది వచ్చినప్పుడు మనకి భూమి కోత అనేది గురి కాకుండా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనం సైక్లోన్స్ విన్నాం, ఏంటంటే తుఫాన్లు. ఈ సైక్లోన్స్ మనకి వచ్చినప్పుడు మనకి చాలా డ్యామేజెస్ చేసి వెళ్ళిపోతుంది. అది తుఫాన్ వెళ్ళినప్పుడు చూడండి, మనం ఏం డ్యామేజ్ చేసినప్పుడు మన ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, పంటలు నాశనం అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి సైక్లోన్ వల్ల జరుగుతూ ఉంటుంది. అవర్ స్టేట్ హ్యాస్ ఏ లాంగ్ కోస్ట్ లైన్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ ఫేస్డ్ విత్ వెరీ డిస్ట్రక్టివ్ సైక్లోన్స్ అనమాట. మన రాష్ట్రానికి పెద్ద పొడవైన తీరరేఖ ఉండడం వల్ల మనకి ఎక్కువగా తుఫాన్లు అనేది వస్తూ ఉంటాయి. ఇవి మనకి చాలా ఇబ్బందుల్ని మనకి కలిగిస్తూ భారీ నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయన్నమాట. మనకి ఎక్కువగా ఈ తుఫాన్లు అనేది జూన్ నుంచి డిసెంబర్ మంత్లో ఎక్కువగా నెలల మధ్య కాలంలో సంభవిస్తాయి. ఓకేనా. ఈ మధ్యన మనకి 2014లో ఒక భయంకరమైన సైక్లోన్ అనేది వచ్చింది. ఏంటంటే అది హుద్హుద్ తుఫాన్. ఈ హుద్హుద్ తుఫాన్ వల్ల మనకి వైజాగ్లో చాలా భారీ నష్టం అనేది జరిగిందనమాట. ఓకేనా. ఈ తుఫాన్లు వచ్చినప్పుడు, ఈ వరదలు వచ్చినప్పుడు మనం ఎలాగ కేర్ తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితులు మనం అలవాటు చేసుకోవాలి అనేది చూద్దాం. వరదల సమయంలో ఎక్కువగా మరిగించిన నీటిని, బాయిల్డ్ వాటర్ని తాగాలి. ఆహార పదార్థాలపైన ఎప్పుడు కూడా మూతలు ఉంచాలి. భోజనం అనేది మితంగా తీసుకోవాలన్నమాట. డయేరియా ప్రబలినప్పుడు డీకాషను, గంజి, లేత కొబ్బరి నీళ్ళు మొదలైన వాటిని ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఓకే. డు నాట్ లెట్ చిల్డ్రన్ రిమైన్ ఆన్ ఎంటీ స్టొమక్. పిల్లలు కూడా ఎప్పుడు కూడా ఈ వరదల సమయంలో ఎంటీ స్టొమక్తో ఉంచకూడదు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒక ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. యూజ్ బ్యాలెన్సింగ్ పౌడర్ అండ్ లైమ్ టు డిస్ఇన్ఫెక్ట్ ద సరౌండింగ్స్. ఎప్పుడు కూడా మనకి వ్యాధులు వ్యాపించకుండా చుట్టుపక్కల లైమ్ అంటే బ్లీచింగ్ పౌడర్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకి వ్యాధులు అనేది తొందరగా వ్యాపించకుండా ఉంటాయి. నెక్స్ట్, డు నాట్ ఈట్ ఫుడ్ దట్ గెట్ ఇన్ ద ఫ్లోర్ వాటర్స్. మనకి ఈ వరదలు వచ్చినప్పుడు కూడా ఎక్కువగా ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు, మితంగానే తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ చేంజ్ అవడం వల్ల అది కలుషితం అవుతుంది అనమాట. వాటర్ని కూడా మనం ఎప్పుడు బాయిల్ చేసి తాగుతూ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అంతే కదా. మనకి ఈ కరోనా కూడా మనం ఎక్కువగా ఆయిల్ అనేది వాటర్ అనేది పొల్యూట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఎక్కువగా బాయిల్ చేసుకొని వాటర్ తాగడం వల్ల మనకి చాలా మంచిది అనమాట. నెక్స్ట్, బీ కేర్ఫుల్ ఆఫ్ స్నేక్స్ ఆర్ కామన్ డ్యూరింగ్ ఫ్లోడ్స్. వరదల్లో ఈ ఫ్లోడ్స్ వచ్చినప్పుడు కూడా మనకి స్నేక్స్ ఎక్కువగా పాములు అవి వస్తూ ఉంటాయి. మన చుట్టుపక్కల ఏరియాని కూడా మనం ఎప్పుడు క్లీన్గా ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. ఈ వరదలు వచ్చినప్పుడు ఈ జాగ్రత్తల్ని మనం పాటించినప్పుడు మనం కొద్దిగా సేఫ్గా ఉండగలుగుతాం. ఓకేనా. థ్యాంక్ యూ.